వీరు ఎందుకు చెప్తారు? ఏం చేస్తారు? ధర్మశాస్త్రం చదువుతారు, ధర్మశాస్త్రం వింటారు, ధర్మశాస్త్రం బోధిస్తారు, కానీ ధర్మశాస్త్ర ప్రకారము చెయ్యరు. ఇంకా కొన్ని ఎక్స్ట్రాలు కూడా చేస్తారు. ఓకేనా? ఎక్కువ భక్తి కూడా చేస్తాడు. ధర్మశాస్త్రంలో ఎక్కడ లేకపోయినా కానీ వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారు వీరు, ఎక్స్ట్రా చేస్తారు. అయితే ఏమైనా పరలోకానికి పోతారా? పోరు. అని వీరేం చేస్తారంట? పరలోక రాజ్యంని మూసేస్తారంట. వారు ప్రవేశించరు. ఇంకొకటి వీళ్ళకున్న గుణం ఏందో తెలుసా? ఇంత భక్తి చేస్తారా, విద్వరాన్లను దోచుకునేవారంట వీరు. ఎవరిని దోచుకునేవారు? అందులోనే 23వ అధ్యాయంలో ఉంటుంది. అంటే వీరి ఒక హృదయము దోపుతోనూ అజితేంద్రియంతో నిండుకున్న వాళ్ళు, విద్వరాన్లను దోచుకునేవారు అని ఉన్నది. ఎంత భయంకరమైన